అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం రోజున చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళతాయి అనే అంశం పైన బైబిల్ ఏం తెలియజేస్తుందో వాక్య సత్యాన్ని లేఖన ఆధారాలతో మీతో పంచుకున్నాను. చనిపోయిన వారందరి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు రాయించాడు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అని రాస్తుంది. కనుక మరణించిన వారు అందరి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి, ఈ భూమి మీద ఉండవు. ఒక ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు అదే ఇంట్లో తిరుగుతాయేమో అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఒక చెట్టుకు ఉరేసుకున్న వ్యక్తి ఆత్మ ఆ చెట్టు పైన చాలామందికి కనపడింది అని మనం రూమర్స్ వింటూ ఉంటాం, పుకార్లు వింటూ ఉంటాం. ఇవన్నీ అబద్ధాలు, మనుషులు కల్పించిన పుకార్లు లేదా సాతాను మనుషులలో వ్యాపింప చేస్తున్న మూఢనమ్మకాలు, భయాలు. ఒక్కోసారి చనిపోయిన మనిషి ఆత్మ బ్రతుకున్న మరో మనిషిలో నుంచి మాట్లాడటం మనం చూస్తుంటాం. ఇది కూడా అబద్ధమే. ఎందుకంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవునని దేవుడు ఎంతో స్పష్టంగా రాయించాడు. ఒకసారి ప్రాణం పోయాక, ప్రాణం పోయిన ఆ సెకండ్ నుంచే కులిపోవటం ప్రారంభిస్తుంది, వాసన కొడుతుంది, పురుగులు తినేస్తాయి. కాబట్టి మనం పాతేయాలి. హిందువులైతే కాల్చేస్తారు. చనిపోయిన మనిషి శరీరం ఏమో భూస్థాపితం చేసేస్తున్నాం, సమాధి చేస్తున్నాం. మరి ఆత్మ సంగతి ఏంటంటే ఆత్మ వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో చెట్లు పుట్టలు పట్టుకొని వేలాడటాలు, మరో మనిషిలో దూరి మనుషులతో మాట్లాడటం లాంటిది జరగదు. మరి మాట్లాడుతుంది ఎవరు? చనిపోయిన మనిషి మాట్లాడుతున్నట్లుగా మరో మనిషిలో నుంచి మాట్లాడుతుంది ఎవరంటే దురాత్మలు, ఈవిల్ స్పిరిట్స్ లేదా చీకటి శక్తులు. పేరు ఏదైనా ఇవన్నీ సాతాను యొక్క అనుచర గణం, ఫాలోవర్స్ అన్నమాట. సో ఈ దురాత్మలు చనిపోయిన మనిషిలాగా మాట్లాడుతూ ఆ మనిషే మాట్లాడుతున్నాడనే భ్రమను కల్పిస్తాయి. ఎంత నిజంలా అనిపిస్తుందంటే ఆ చనిపోయిన వ్యక్తికి, అతని కుటుంబీకులకు లేదా అతని స్నేహితులకు మాత్రమే తెలిసిన కొన్ని పర్సనల్ విషయాలు, సీక్రెట్ విషయాలు ఈ దురాత్మలు చనిపోయిన వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ సీక్రెట్ విషయాలు, పర్సనల్ విషయాలు దురాత్మలు మాట్లాడుతున్నాయో ఇక అది దురాత్మ కాదు, చనిపోయిన మా స్నేహితుడే, మా కుటుంబీకుడే, మా కుటుంబీకురాలే అని భ్రమపడి ఆ దురాత్మ అడిగిన కోరికలని వీళ్ళు తీరుస్తుంటారు. మనం ఇలాంటి ఎంటర్టైన్ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. దేవుని ఉగ్రతకు మనం గురవుతాం. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం. మనుషులు ఒకసారి చనిపోయిన తర్వాత వారి ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత తీర్పు అనేది ఉంది. ఆ దేవుని తీర్పు కొరకు మరణించిన వారి ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక్కడ దాకా పోయిన ఆదివారం చెప్పా. ఎక్కడ ఎదురు చూస్తాయో ఈరోజు నేను మీతో వాక్యానుసారంగా పంచుకోబోతున్న వాక్య ఆధారాలతో. దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తిగా బ్రతికి దేవుని దృష్టికి ప్రియమైన వారిగా బ్రతికి మరణించిన భక్తుల ఆత్మలు పరదైసుకు వెళతాయి. దేవుని భయం విడిచిపెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతికి నా లైఫ్ నా ఇష్టం, దేవుడు చెప్పినట్టు నేనెందుకింట, బైబిల్ ప్రకారం నేనెందుకు బ్రతుకుతా అని అడ్డగోలుగా భక్తిహీనంగా బ్రతికి చనిపోయిన వారి ఆత్మలు పాతాళ లోకానికి వెళ్తాయి. వెళ్ళి ఏం చేస్తాయంటే దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించి మరణించిన పరిశుద్ధుల ఆత్మలు పరదైసులో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అలాగే భక్తిహీనంగా బ్రతికి దేవుని భయము విడిచిపెట్టేసి నా లైఫ్ నా ఇష్టం, దేవుడు చెప్పినట్టు నేను వినను, వాక్యంలో దేవుడు ఏం చెప్పినా నాకు అనవసరం అని చెప్పి వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు బతికి చనిపోయిన పాపాత్ముల ఆత్మలు, భక్తిహీనుల గర్విష్ఠుల ఆత్మలు పాతాళములో బాధించబడుతూ దేవుని తీర్పు రోజు వరకు అక్కడే ఉంచబడతాయట. అక్కడ బంధించబడి ఉంటాయి. అక్కడ వాళ్ళకి విశ్రాంతి ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ ఏడుపు ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది, అక్కడ కూడా టార్చర్ ఉంటుంది. పరదైస్ అనేదేమో పరిశుద్ధుల విశ్రాంతి స్థలము, అది పరలోకానికి ప్రతిబింబం లాంటిది, అక్కడ నెమ్మది విశ్రాంతి ఉంటుంది. కానీ పాతాళం నరకానికి ప్రతిబింబం లాంటిది, అక్కడ టార్చర్ ఉంటుంది, ఏడుపు ఉంటుంది. నరకమంతా వేదన లేకపోయినా దాదాపుగా అటువంటి వేదన, మానసిక వేదన
అక్కడ ఉంటుంది. అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి. మరణించిన వారి శరీరాలు ఈ భూమి మీద సమాధి చేయబడతాయి కదా, కూలిపోతాయి. ఇలా ఎంతకాలం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేవుడు నియమించిన మహా తీర్పు దినము రోజున మరణించిన వారందరి ఆత్మలు మరల వారి దేహాలలోకి ప్రవేశపెట్టబడతాయి. ఒకప్పుడు చనిపోయి సమాధి చేయబడ్డ మనుషులందరూ సమాధుల్లో నుంచి తిరిగి లేస్తారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. చనిపోయిన వారందరూ తిరిగి లేస్తారంటే పరిశుద్ధులతో పాటు పాపాత్మలు కూడా లేస్తారా? పరదైసులో ఉన్న పరిశుద్ధులతో పాటు, పరిశుద్ధుల ఆత్మలతో పాటు పాతాళములో బంధించబడి బాధించబడుతున్న భక్తిహీనుల ఆత్మలు కూడా వారి దేహాల్లోకి ప్రవేశపెట్టబడతాయా? వాళ్ళు కూడా పునరుద్ధానం చెందుతారా? వాళ్ళు తిరిగి లేస్తారా అంటే అవుననే బైబిల్ చెప్తుంది. పునరుద్ధాన దినము రోజున మరణించిన వారందరూ తిరిగి లేస్తారు. దేనికి లేస్తారు? దేవుని సింహాసనం ఎదుట నిలబడి ప్రాణాత్మ దేహాలతో తీర్పు పొందడానికి. ఇది మనసులో పెట్టుకోండి. ప్రాణాత్మ శరీరాలతో తీర్పు పొందుతారు. భక్తిహీనులైతే మరణించినప్పుడు ఏ శరీరాన్ని కలిగి ఉన్నారో అదే శరీరం, అదే మట్టి శరీరం లేదా క్షయమైన శరీరం, అంటే రోగాలకు, బాధలకు, నొప్పికి, మరణానికి అన్నిటికీ లోనైన శరీరం ఉంది చూసారా. ఒకప్పుడు మరణించాక సమాధి చేయబడింది కదా, మళ్ళీ ఆ క్షయమైన దేహంతోనే తిరిగి లేపబడతారు. లేపబడి దేవుని ఎదుట నిలబడతారు, నుంచోపెట్టబడతారు. మరి పరిశుద్ధుల సంగతి ఏంటంటే పరిశుద్ధులు అందరూ చనిపోయినప్పుడు క్షయమైన దేహము, మృతతుల్యమైన దేహముతో చనిపోయారు. మరణించదగ్గ దేహము ఏమంటే రోగాలకు, సకల బాధలకు నిలయమైన దేహంతో చనిపోయారు కదా, పాపపు శరీరంతో. అయితే పునరుద్ధాన దినమందు పరిశుద్ధులంతా మహిమ శరీరాలతో తిరిగి లేపబడతారట. ఇవన్నీ మరొక రోజున మరొక వీడియోలో ఇంకా వివరంగా చెబుతా. పునరుద్ధానం గురించి అదొక అద్భుతమైన అంశం. ఖచ్చితంగా మనసు పెట్టి వినాలి, ఎందుకంటే అది మనకు సంబంధించిన విషయం. మరి మనం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? మనకు అవసరం కాబట్టే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతో స్పష్టంగా రాయించాడు. మరి ఈరోజు దేని గురించి మనం ధ్యానించుకోబోతున్నామంటే పరదైసు గురించి, పాతాళం గురించి దేవుని వాక్యంలో దేవుడు తెలియజేసిన అద్భుత సత్యాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనసు పెట్టి వినండి. బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి నాతో పాటు మీరు కూడా ఈ వాక్య భాగాలు చూసే ప్రయత్నం చేయండి. మరణించిన వారి శరీరాలు సమాధి చేయబడతాయి, మట్టిలో కలిసిపోతాయి. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును అని విన్నాం కదా. దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం అంటే దేవుడు నియమించిన స్థలాలకు వెళ్ళిపోతాయి. పరిశుద్ధులైతే పరదైసుకి, పాపాత్ములైతే, భక్తిహీనులైతే పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. సరే, పరదైసు, పాతాళం ఇవి ఎక్కడ ఉన్నాయి అని అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేవక మునుపు పాతాళంలోనే పరదైసు కూడా ఉన్నది. పాతాళములో పరదైసు కూడా భాగమై ఉంది. రెండు ఒకచోటే ఉన్నాయి, కానీ రెండు ఒకటి కాదు. పాతాళములోనేమో దురాత్మలు ఉంటాయి, సైతాను శక్తులు ఉంటాయి. అక్కడ మరణించిన భక్తిహీనుల ఆత్మలు వేధించబడుతూ, బాధించబడుతూ, తాగడానికి ఒక చుక్క నీరు కూడా దొరకక ఎంతో అవస్థలు పడుతూ ఉంటారు. కానీ పరదేశేమో దానికి ఆపోజిట్గా అక్కడ పరిశుద్ధుల విశ్రాంతి స్థలం. అక్కడికి దేవుడు వచ్చిపోతుంటాడు. అక్కడ దేవుని దూతలు తిరుగుతుంటారు. ఆదాము మొదలుకొని పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరి ఆత్మలు ఆ పరదేశులో విశ్రాంతి పొందుతూ ఉంటాయన్నమాట. దేవుని తీర్పు రోజు కొరకు దేవుడు నియమించిన సమయం వచ్చినప్పుడు దేవుని పిలుపునందుకొని మరణించిన వారందరూ పునరుద్ధానం చెందుతారు. తర్వాత దేవుని తీర్పు ఉంటుంది. భక్తులకేమో నిత్య బహుమానాలు ఉంటాయి. దేవుడు తీర్పు తీర్చి వారి వారి భక్తి చొప్పున, వారి వారి విశ్వాసం చొప్పున, విధేయత చొప్పున నిత్యత్వం అంతా నిలిచిపోయే బహుమానాలు ఇస్తాడు. పాపాత్ములకేమో వారి భక్తిహీనతను బట్టి, వారి పాపాన్ని బట్టి నిత్య నరకాగ్ని గుండంలోనికి వారిని పారవేయండి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీరు మరణిస్తే మీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మీ బ్రతుకు ఎలా ఉంది? మీ బుద్ధి ఎలా ఉంది? మీరు దేవునికి ఇష్టలుగా కనుక బ్రతికితే మీరు ఏ క్షణంలో మరణించినా దేవుడు తన దూతలను పంపిస్తాడు మిమ్మల్ని స్వాగతించడానికి,
దగ్గరుండి మిమ్మల్ని పరదైసులో చేర్చడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. మీరు కనుక దేవుని భయం విడిచిపెట్టేసి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మీకు నచ్చినట్టు, సమాజానికి నచ్చినట్టు, ఇంకెవరికో నచ్చినట్టు గనక ఈ లోకాశలతో, శరీరేచ్ఛలతో, డబ్బు పిచ్చితో గనక మీరు బతికితే, మీరు ఊహించని టైంలో, ఊహించని గడియలో మీకు కూడా తెలియకుండానే మీ లైఫ్ ఎండ్ అయిపోతే, ఒకవేళ మీరు పాతాళములో కన్ను తెరుస్తారేమో, అక్కడ స్పృహ వస్తుందేమో ఆలోచించండి. తర్వాత మీరు బాధపడ్డా, ఏడ్చిన ప్రయోజనం లేదు. పాతాళ లోకములో బాధించబడుతున్న ధనవంతుడు పరదైసులో ఉన్న అబ్రహామును చూసి అంటాడు, తండ్రివైన అబ్రహామా, నేను అల్లాడిపోతున్న దాహంతో, తాగడానికి నీరు లేవు, నీ ఒళ్ళో కూర్చున్న, నీ రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును పంపించవా? తన వేలి కోన నీటిలో ముంచి నా గొంతు తడుపుతాడు, నా దాహం తీరుతుంది అని అడిగితే అబ్రహాం అంటాడు, కుమారుడా, నువ్వు నాకు కనబడుతున్నావు, వినబడుతున్నావు, నేను నీ కనబడుతున్నాను, వినబడుతున్నాను, కానీ ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా దేవుడు గ్యాప్ పెట్టాడయ్యా. ఒక అగాధాన్ని దేవుడు సృష్టించాడు, నేను పంపడం సాధ్యం కాదనంటే అప్పుడు ఆ ధనవంతుడు అంటాడు, భక్తిహీనుడైన ధనవంతుడు అంటాడు, అలా అయితే నాలాంటి భక్తిహీనులే నాకు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నా ఇంట్లో వాళ్ళందరూ భక్తిహీనులే, రేపు చనిపోయాక వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారేమో, ఈ పాతాళ లోకానికి వస్తారేమో. వాళ్ళకి తెలియదు పాతాళ లోకంలో భక్తిహీనులు బాధించబడతారని, నరక బాధ ఉంటుందని వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఒకసారి నన్ను మళ్ళీ భూమి మీదకి పంపిస్తే, చనిపోయిన నన్ను మళ్ళీ బ్రతికింపజేస్తే నేను వెళ్ళి చెప్తాను నా కుటుంబీకులందరికీ, పాతాళ లోకంలో బాధ ఎలా ఉంటుందో చెబుతా, అక్కడికి ఎవరు రాకూడదని వాళ్ళు హెచ్చరిస్తాను అని అంటే అబ్రహాం అంటాడు, అక్కడ మోషే ఉన్నాడు, ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కాబట్టి చచ్చిపోయిన నువ్వు, పాతాళములో బాధించబడుతున్న నువ్వు మళ్ళీ బ్రతికేలా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు ఈ భక్తిహీనుడైన ధనవంతుడు అబ్రహాముతో మళ్ళీ అంటాడు ఏమనంటే, వాళ్ళు మోషే మాట వినరు, ప్రవక్తల మాట వినరు. దేవునితో ముఖాముఖి మాట్లాడిన అరుదైన అద్భుతమైన మోషే లాంటి ప్రవక్త చెప్పినా విననంత బుద్ధిహీనులు, మూర్ఖులు, గర్విష్ఠులంట అతని కుటుంబీకులంతా. అతను అంటున్నాడు, మోషే మాట వినరు, ప్రవక్తల మాట వినరు, వినే బుద్ధి, లోబడే మనస్సు నా కుటుంబీకులలో ఎవరికీ లేదు. కాబట్టి బ్రతుకున్న వాళ్ళు చెప్తే వాళ్ళు వినరు కనుక, మృతుల్లో నుంచి నేను తిరిగి లేస్తే అప్పుడైనా భయపడతారేమో, దేవునికి మారతారేమో, వింటారేమో. ఆ రకంగా వాళ్ళు ఈ చోటుకి రాకుండా, ఈ పాతాళ లోకానికి రాకుండా నేను వాళ్ళను కాపాడిన వాడిని అవుతాను కదా అని అడుగుతాడు. అప్పుడు అబ్రహాం అంటాడు, బ్రతుకున్న వాళ్ళు చెప్తే వినని వాళ్ళు, మృతుల్లో నుంచి ఒకడు లేచి చెప్పినా వినరు. వినే బుద్ధి ఉంటే, అర్థమవుతుందండి, వినే మనస్సు ఉంటే మోషే మాట వింటారు, ప్రవక్తల మాట వింటారు. మోషే చెబితేనే వినలేదంటే ఇక వాడు ఎవడు చెప్పినా వినడు. ప్రవక్తల మాట వినని వాడు పరలోకము నుంచి ఒక దూత కనిపించి మాట్లాడినా వినడు, పాతాళ లోకము నుంచి ఒక భక్తిహీనుడు మళ్ళీ బ్రతికి చెప్పినా వినడు. వినే బుద్ధి లేని వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ళ అంతము నిత్య నరకాగ్నిగుండమే, వాళ్ళు అలా నాశనం కావాల్సిందే. కాబట్టి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెబుతున్నారు, ఆల్రెడీ చెప్పేవాళ్ళు లేక కాదు, చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు, భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పిస్తున్నాడు, వినేవాళ్ళు వింటున్నారు, మారేవాళ్ళు మారుతున్నారు, వినని వాళ్ళు వినట్లేదు. మారు మనసు పొందకుండా ఈ చెవుతో విని ఇంకొక చెవుతో వదిలేస్తున్నారు. చాలామంది చూడండి, ఆదివారం చర్చిలకు వెళ్తుంటారు, యూట్యూబ్లో వాక్యం వింటుంటారు. కొంతమందికి ఒక చర్చి సరిపోదు, ఒక పాస్టర్ సరిపోరు, చాలా చర్చిలు తిరుగుతుంటారు, చాలామంది పాస్టర్లతో స్నేహం చేస్తుంటారు, చాలామంది బోధలు వింటుంటారు, విన్న బోధలన్నీ రాసేసుకుంటారు, చాలా వాక్య జ్ఞానం సంపాదించేసుకుంటారు, చెబుతూ ఉంటారు, ఇది ఫలానా దైవజనుడు చెప్పిన సందేశం, ఇది ఇంకొక పాస్టర్ గారు చెప్పిన సందేశం, అందరి ప్రసంగాలు నా దగ్గర స్టోర్ అయి ఉన్నాయి, నేను అందరి వాక్యాలు వింటున్నా, నా దగ్గర చాలా వాక్య జ్ఞానం ఉందని గర్వంగా చెబుతుంటారు, అతిశయిస్తుంటారు. లోబడే బుద్ధి లేనప్పుడు, వినే బుద్ధి లేనప్పుడు, జరిగించడం చేతగానప్పుడు ఎన్ని చర్చిలు మారితే ఏం ప్రయోజనం చెప్పండి?
ఎంతమంది బోధలు వింటే ఏం ప్రయోజనం చెప్పండి? దేవునితో చెడగొట్టేసుకొని వందలాది మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే దేవుడు వెక్కిరించబడతాడా? దేవుడు వెర్రివాడైపోతాడా? దీవించాల్సిన దేవునితో చెడగొట్టుకొని దేవునితో సమాధాన పడకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి లోపడకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా భక్తుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకుంటే వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వినడు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, వినే బుద్ధి లేని వారిని మనం మన తరంలో కూడా చూస్తున్నాం. అర్థమవుతుందండి? వినడానికి వింటారు. వినే బుద్ధి అంటే ఏంటి? వినదాన్ని జరిగించాలి, ఆచరణలో పెట్టాలి. సంవత్సరాలు దొరికిపోతుంటాయి, వాక్యం వింటూనే ఉంటారు. అదే గర్వం, అదే పొగరు, మర్యాదలు ఉండవు. కనిపిస్తున్న మనుషులను ప్రేమించలేరు, కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తారు చెప్పండి? యోహాను పత్రికలో మనం చూస్తాం, దేవుడు రాయించాడు, కనిపిస్తున్న నీ సహోదరుణ్ణి ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమిస్తున్నానంటే వాడు అబద్ధికుడు. ఈనాడు చూడండి, పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు, ఒకరి మీద ఒకరు పడి ఏడవటం, ఒకరినొకరు తగ్గించి మాట్లాడటం, ఒకరి వెనక ఒకరు చాడీలు చెప్పుకోవటం, ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు కదా. సో ఆనాడైనా ఈనాడైనా మారే వాళ్ళు మారుతూనే ఉన్నారు, మార్పు లేని వారు మారకుండానే ఉంటున్నారు. దేవునికి లోబడకుండా, మారు మనసు పొందకుండా, బుద్ధి మార్చుకోకుండా, వంకర బుద్ధిని మార్చుకోకుండా, బ్రతుకును సరి చేసుకోకుండా, చర్చిలు మారినా, పాస్టర్లు మార్చినా, ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 10,000 ఇస్తే పాస్టర్తో ఫోటో దిగితే ఆ ఫోటో తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే దేవుడు దీవించేస్తాడనే దుర్బోధలు విని చాలామంది దేవుని సేవ కొరకు రూపాయి ఖర్చు పెట్టరు, కానీ 10,000 కాదు కదా, ₹1,00,000 కూడా ఖర్చు పెట్టి పాస్టర్లతో ఫోటోలు దిగి ఆ పాస్టర్ గారి ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుంటారు. ఇది విగ్రహారాధనతో సమానం కదా చెప్పండి? ఒక పాస్టర్ గారి ఫోటో తీసి ఇంట్లో పెట్టుకుంటే దీవించబడతామా? లేకపోతే దేవునికి భయపడి దేవుని వాక్యానుసారంగా మన బుద్ధిని బ్రతుకుని మార్చుకుంటే దీవించబడతామా? ఇలా మారు మనసు లేని వాళ్ళు, వినే బుద్ధి లేని వాళ్ళు, బ్రతుకును మార్చుకొని వాళ్ళు, ఏళ్ళు గడిచిపోతున్న వాళ్ళకి నెమ్మది లేకపోవటం, సంతోషం లేకపోవటం, దేవుని కాపుదల లేకపోవటం, దేవుని ఆశీర్వాదం వారి చేతి పనుల పైన కావచ్చు, ఇంటి మీద కావచ్చు, నెత్తి మీద కావచ్చు లేకపోవటం మనం చూడొచ్చండి. కాబట్టి అక్కడ అబ్రహాం అంటున్నాడు, పాతాళంలో బాధించబడుతున్న ఆ భక్తిహీనుడైన ధనవంతుడితో అబ్రహాం అంటున్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినకపోతే మృతుల్లో నుంచి ఒకడు లేచి చెప్పినా కూడా వాళ్ళు వినరు. ప్రకటన గ్రంథంలో అందుకే దేవుడు రాయిస్తాడు ఆఖరి అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయము 11వ వచనం నేను మీ కొరకు చదివి వినిపిస్తా. మనసు పెట్టేనండి, బైబిల్ ఉంటే తెరిచి తప్పకుండా చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయని అని దేవుడు అంటున్నాడు. దేవుడు అలా అనొచ్చా చెప్పండి? కానీ ఎందుకు అంటున్నాడు? అన్యాయం చేసేవాడు అన్యాయం చేయకూడదు అని చెప్పిన దేవుడే ఇక్కడేమో అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయని అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అన్యాయం చేయొద్దురా అంటే కూడా వాడు వినడు, అలాగే ప్రభు అంటాడు, మళ్ళీ అన్యాయం చేస్తాడు. అబద్ధాలు ఆడొద్దంటే చాలామంది చూడండి చాలా తీయగా మాట్లాడతారు, నోటి మీద నుంచి పెదాల మీద నుంచి తేనె కారుతున్నంత తీయగా అందరినీ నమ్మించేలాగా, అలాగే ప్రభు అంటారు, అలాగే పాస్టర్ గారు అంటారు, అందరి ఎదుట మంచి వాళ్ళలాగా భక్తులలాగా నటిస్తారు. ఆ నటనకి ఆస్కార్ అవార్డులు కూడా తక్కువే. ఇంకా అందరూ నమ్మేస్తారు, మనుషులందరినీ మోసం చేయగలుగుతారు, దేవుని తప్ప. అబద్ధాలు ఆడొద్దంటే అలాగే అంటారు, మళ్ళీ అబద్ధాలు ఆడతారు. మోసం చేయొద్దంటే అలాగే అంటారు, మళ్ళీ మోసాలు చేస్తుంటారు. అన్నీ వింటారు, ఏది చేయరు, అన్నీ తెలుసు, ఏది జరిగించరు. దేవుడు ఏమేమి వద్దన్నాడో అవన్నీ చేస్తుంటారు, దేవుడు చేయమని చెప్పినవేమి చేయకుండా బతుకుతుంటారు.
నేను చేయను అని ముఖం మీద చెప్పి తిరగబడేవారు చాలా తక్కువ మంది. ఇంకా వీళ్ళే యథార్థవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాగో లోబడే ఉద్దేశం లేదు కాబట్టి నా లైఫ్ నా ఇష్టం, నేను లోబడను అని బహు తక్కువ మంది ముఖం మీద చెప్పేస్తారు, బయటకు ఒప్పుకుంటారు. చాలామంది అబద్ధికులు, ఏమండి, వేషధారులు నటిస్తుంటారు. అందరి ఎదుట ఒక భ్రమ కలిగిస్తారు అందరికీ. వీళ్ళకంటే భక్తులు ఇంకెవరు లేరు, వీళ్ళకంటే దేవునికి లోబడే వాళ్ళు ఇంకెవరు లేరు, దేవుని ప్రేమిస్తున్నారనే భావన కలిగించేలాగా బీరువా లోపట ఒక వాక్యం, డోర్కి ఒక వాక్యం, ఇంటి బయట ఒక వాక్యం, ప్రొఫైల్ పిక్చర్ల దగ్గర, ఏమంటే యూట్యూబ్లో కావచ్చు, వాట్సాప్లో, ఫేస్బుక్లో వాక్యాలు. ఈ వాక్యాలన్నీ చూసి అందరూ అనుకుంటారు, బాబోయ్ ఎంత భక్తి వీళ్ళకి, ఎంత ప్రేమో. మాట్లాడేటప్పుడు కూడా మాట ముందు, మాట చివర, మాట మధ్యలో వాక్యాలు. దేవుని ఊసులేంది ఒక సెంటెన్స్ పూర్తి అవ్వదు. కానీ పెదాలపైన మాత్రమే మిగిలిపోయే ఈ మాటలు వినే వాళ్ళందరిలో ఒక భావన కలిగిస్తాయి, వీళ్ళు భక్తులు, దేవుని బిడ్డలని అనే దేవునికి మాత్రమే తెలుసు. సమూయేలు ప్రవక్తతో దేవుడు అంటాడు, మనిషి పైరూపాన్నే చూస్తాడు, కానీ యెహోవానగు నేను అంతరంగాన్ని కూడా చూస్తానంటాడు దేవుడు. ఒక వ్యక్తి అంతరంగములో నిజంగా దేవుని పట్ల భయము, భక్తి, విధేయత ఉన్నాయో లేదో దేవుడికి తెలుసు కదా. కాబట్టి నేను నీతిగా బతుకుతా, న్యాయంగా నడుచుకుంటా, నిజాలే మాట్లాడుతా, దేవుడు చెప్పినట్టు వింటా అని చెప్పి ఎవరెవరు లోబడరో అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు మారాల్సిన అవసరం లేదు, అన్యాయం చేసుకో, అబద్ధాలే ఆడుకోపో, ఇంకా నటించు, బాగా నటించు, ఇంకా మోసం చేయి అందరినీ. నువ్వు అనుకుంటున్నావు అందరినీ నమ్మిస్తున్నా, అందరినీ మోసం చేస్తున్నా అని, నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే నేను దీవించేది, నిన్ను రక్షించేది, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును నిలబెట్టేది, కట్టేది దేవుడు రా పిచ్చోడా, మనుషులు కాదు. దేవుని సంతోషపెట్టకుండా, దేవునికి లోపడకుండా, దేవుని దయను చూరకొనకుండా, దేవుని మెప్పుడు పొందకుండా, మనుషుని ఎదుట నీ ఆరాటం, నీ ప్రయాస, నీ పిచ్చి పరుగులు, వెర్రి ప్రయత్నాలు, దీనివల్ల నీ కొరిగేది ఏంటి? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అందరూ శబాష్ అన్న, అందరూ మెచ్చుకున్న, అందరూ పొగిడిన, అందరూ నమ్మిన వాళ్ళ నమ్మకం వల్ల నీ కొరిగేదేం ఉండదు. దేవుడు నిన్ను మెచ్చుకుంటే, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తే అప్పుడే కదా మనకు ఆనందం, ఆశీర్వాదం, ఆరోగ్యం, కాపుదల, చచ్చాక పాతాళం నుంచి, నరకం నుంచి రక్షణ. ఈ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మారరు, వింటూ ఉంటారు. మరి చర్చిలకి ఎందుకు వెళ్తారో తెలియదు, బైబిల్ ఎందుకు చదువుతారో తెలియదు. ఏమండి, ఒక రాయి మీద ఎన్ని నీళ్ళు పోసినా రాయి అలాగే ఉంటుంది కదా. అలా రాతి హృదయాలతో ఏళ్ళు గడిచిపోతున్న ఆ తల బిరుసుతనం, పొగరబోతుతనం, గర్వము, అహంకారం, లోకాశలు, డబ్బు పిచ్చి, అబద్ధాలు, అన్యాయంగా నడుచుకోవటం, అన్యాయమైన కోరికలు, అన్యాయమైన బ్రతుకు, దేవుడు అసహించుకున్న బ్రతుకు చాలామంది దగ్గర ఉంటుంది. తెలియక కాదు, చెప్పేవాళ్ళు లేక కాదు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాం అన్నట్లుగా మోషే మాట, ప్రవక్తల మాట వినని వాళ్ళు మృతుల్లో నుంచి ఒకడు లేచి చెప్పినా కూడా వినరు, మారరు. వారి ఫైనల్ డెస్టినేషన్, అంతిమ గమ్యస్థానం ఏంటంటే పాతాళ లోకమే. చాలామందిని చూసినప్పుడు నాకు అర్థమైపోతుంటుంది, వీళ్ళు వెళ్ళేది నరకాగ్నికి. ఎందుకంటే ఆ బుద్ధిహీనమైన ఆలోచన విధానం, బుద్ధిహీనమైన మాటలు, బ్రతుకు, వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇలాగే చచ్చిపోతారు, వీళ్ళు ఇలాగే నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఇప్పటికే నేను చాలామందిని చూసా. సో వీళ్ళు కూడా ఆ పాతాళములో బాధించబడుతున్న భక్తిహీనుడైన ధనవంతుడు కోవకు చెందినోళ్ళే అని అర్థమవుతుంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ధనవంతుడైనందుకు వాడు నరకానికి వెళ్ళటం కాదు, భక్తిహీనుడైనందుకు వాడు వెళ్ళాడు. ఒకడు ధనవంతుడైనా పేదవాడైనా కూడా భక్తిగా బతికితే దేవుని చేరుకుంటారు. ఒకడు ధనవంతుడైనా పేదవాడైనా కూడా ఒకవేళ భక్తిహీనంగా బతికితే నిత్య నరకాగ్ని పాలవుతాడు, పాతాళానికి వెళ్తాడు, తర్వాత నరకానికి వెళ్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా మారిస్తే, డబ్బు పిచ్చితో దేవుని దగ్గర పొదుపు చేయకండి, దేవుని డబ్బు కూడా మీరు వాడేసుకోకండి, అప్పుడు మీరు భక్తిహీనులు అవుతారు. దేవుడు దయదలిచి మనల్ని ఆశీర్వదించి ధనవంతులుగా మారిస్తే అదేం తప్పు కాదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, అబ్రహాం మొదలుకొని దావీదు కావచ్చు, ఇంకా అనేక మంది ధనవంతులు ఉన్నారు. ధనవంతులైనంత మాత్రాన నరకాగ్ని పాలవుతామని కాదు. ధనవంతులు అవటం వేరు, ధనాపేక్ష అనే పాపం కలిగి ఉండటం వేరు. దీని గురించి మరో రోజు చెప్తా.
ప్రస్తుతానికి క్లుప్తంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుని చేత ఆశీర్వదించబడ్డ చాలామంది ధనవంతులు ధనాపేక్ష అనే పాపాన్ని చేస్తున్నారు. ఏంటి పాపం అంటే, దేవుడిచ్చిన ధనమే, దేవుడిచ్చిన ఆయుష్యే, దేవుడిచ్చిన ఆరోగ్యమే, కలిగినవన్నీ ఆయన లేకుండా వీళ్ళేం పొందుకోలేదు కదండి. కలిగిన ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అన్నీ ఆయన మూలంగానే కలిగాయి, ఆయన ఇచ్చినవే. దేవుడిచ్చిన దానాన్ని తిరిగి దేవునికి ఇవ్వడానికి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి చాలామందికి తెగ బాధేస్తూ ఉంటుంది. దేవుని సొమ్మును కూడా వాళ్ళే వాడేసుకుంటూ ఉంటారు. అక్కడ పొదుపు చేస్తుంటారు, అక్కడ పిసినార్తనాన్ని ప్రదర్శిస్తుంటారు, అక్కడే నష్టపోతున్నామనే భావన కలుగుంటారు. ఇలాంటి వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా మరి భక్తిహీనంగా బ్రతికితే, దేవుని భయం లేకుండా బ్రతికితే మరి నరకాగ్ని పాలు కావాల్సిందే కదా. కాబట్టి ధనవంతులు అవటమే పాపం కాదండి. ధనవంతులు అయిన వాళ్ళు ధనాన్ని ప్రేమించకుండా, ధనం మీద మనసు పెట్టుకోకుండా, ధనాపేక్షతో మనుషులకి న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా, దేవునికి న్యాయంగా ఇవ్వాల్సింది ఇవ్వకుండా వారి కొరకే వాడుకుంటే, దాచుకుంటే అప్పుడు వాళ్ళు భక్తిహీనులు అవుతారు, నరకాగ్ని పాలు అవుతారు. సరే, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవక మునుపు పాతాళము పరదేశు రెండు ఒక చోటే ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందుకే అబ్రహాం మాట్లాడేవి పాతాళములో ఉన్న ధనవంతుడికి వినబడుతుంది, ఆ పాతాళములో బాధించబడుతున్న ధనవంతుడు మాట్లాడే మాటలు పరదేశులో ఉన్న అబ్రహాంకి వినబడుతున్నాయి. ఒకరినొకరు చూసుకుంటున్నారు, ఒకరి మాటలు ఒకరు వింటున్నారు, సంభాషణ జరుగుతుంది. ఇలా ఎంతకాలం జరిగింది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచినంత వరకు జరిగింది. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయనకు ఇరువైపులా ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారట. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసును దూషిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని అంటున్నాడు. అప్పుడు రెండవ దొంగ వాడిని గద్దించి, ఒరేయ్, నువ్వు నేను తప్పు చేశాం కనుక ఈ శిక్ష అనుభవిస్తున్నావురా, కానీ ఈయన ఏ తప్పు చేయకుండానే శిక్షించబడుతున్నాడు అని వాడిని గద్దించి యేసు వైపు తిరిగి ఇలా అన్నాడట. చూడండి, నేను చదువుతున్నా, లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరదైసు అనే పదం మొదటిసారి ఇక్కడ మనం చూస్తాం, యేసు ప్రభు నోట మనం వింటాం. రెండవ దొంగ యేసుతో అన్నాడు, యేసు, నీ రాజ్యముతో పాటు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా? అంటే నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నన్ను నరకము నుంచి రక్షించు, నన్ను కాపాడు, నేను నిన్ను నమ్ముతున్నాను అని వాడు మనస్ఫూర్తిగా పలికేసరికి వాడు మనసులో నమ్మాడు, నోటితో పలికాడు. యేసు ప్రభు వాడిని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ప్రామిస్ చేశాడు వాడికి, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు అని అన్నాడు. నేడు అంటే ఆ రోజే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నేడు అనే ఆ పదానికి అక్కడ అర్థం ఏంటంటే ప్రాణం పోయిన వెంటనే. వాక్యం ప్రారంభంలో ధ్యానించుకున్నాం కదా, అలాగే పోయిన ఆదివారం రోజు కూడా మీతో పంచుకున్నాను కదా, మరణించిన వెంటనే మనుషుల ఆత్మలు ఈ లోకంలో ఉండవు. వెంటనే భక్తుల ఆత్మలైతే పరదైసుకి, భక్తిహీనుల ఆత్మలైతే పాతాళ లోకానికి వెళ్ళిపోతాయని దేవుని వాక్యం తెలియజేస్తుందని మీతో పంచుకున్నాను కదా. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో పాటు నిశ్చయముగా పరదైసులో ఉంటావు అని యేసే వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, చదువుతున్నా, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభు ఈ మాట చెప్పిన తరువాత ఆయన ప్రాణం వెంటనే పోయింది. త్వరగా ఆయన చనిపోయాడు. ఆయనకు రెండు వైపులా సిలువ వేయబడ్డ ఆ దొంగల ప్రాణం అంత త్వరగా పోలేదు. వాళ్ళ ఎముకలు ఎరగొట్టి మరీ చంపాల్సి వచ్చింది సైనికులు వచ్చి. యేసు ప్రభువును కూడా అలాగే ఎముకలు ఎరగొట్టి చంపుదామని చూసేసరికి ఆ సమయానికి యేసు ప్రభు ప్రాణం విడిచిపెట్టేశారు. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే ఏం జరిగిందంటే, ఆయన ఆత్మ కూడా భక్తులందరి ఆత్మలాగా, పరిశుద్ధులందరి ఆత్మలాగా పరదైసుకు వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరు దొంగలు చనిపోయారు. మరి వారి ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటాయి? యేసుప్రభు చెప్పినట్లుగా
మారు మనసు పొందిన దొంగ ఆత్మ ఖచ్చితంగా యేసు ప్రభు వెళ్ళిన పరదైసుకే వెళ్ళి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య వాగ్దానం చేశారు కదా, ప్రామిస్ చేశారు కదా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని. అది కూడా ఎప్పుడు? రేపు, ఎల్లుండి, వారం తర్వాత, నెల తర్వాత కాదు. ఈరోజు చనిపోతే వచ్చే నెల పరదేశకు వెళ్ళటం కాదు. నెల రోజులు భూమి మీద తిరిగి బంధువులు అందరిలో ఇష్టం వేసుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఏడుస్తున్నారు అని చెప్పి పరిశీలించి తర్వాత వెళ్ళటం కాదండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటే అర్థం ఏంటంటే, నేడు నువ్వు చనిపోబోతున్నావు. నేడు నేను చనిపోబోతున్నా, నేను పరదేశికి వెళ్ళిపోతా. నువ్వు మారు మనసు పొందావు కదా, క్షమాపణ కోరావు కదా, రక్షించమని కోరావు కదా. కాబట్టి నేడు అనగా నువ్వు చనిపోయిన వెంటనే నువ్వు కూడా నాతో పాటు వెంటనే పరదేశకు వచ్చేస్తావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేడు నువ్వు పరదేశంలో ఉంటావంటే అర్థం మరణించిన వెంటనే పరదేశికి వచ్చేస్తావు అని యేసు ప్రభు భావన ఇక్కడ స్పష్టంగా గ్రహించండి. చనిపోయిన వారి ఆత్మలు ఈ భూమి మీద ఒక క్షణం కూడా ఉండడానికి వీలు లేదు, దేవుడు సెలవే లేదు. మరణించిన వెంటనే భక్తుల ఆత్మలైతే పరదేశికి, భక్తిహీనుల ఆత్మలైతే పాతాళ లోకానికి వెళ్ళిపోవలసిందే. యేసు ప్రభు అదే ఇక్కడ చెప్తున్నాడు. నేడు నీ ప్రాణం పోతుంది కనుక నేడే నువ్వు పరదేశికి వచ్చి తీరాలి, వచ్చేస్తావు నాతో పాటు. ఎంత ఆదరణ కదండి ఆ దొంగకి. మారు మనసులో ఉన్న ఆశీర్వాదం ఇది. అందుకే అందరూ మారాలి. ఎందుకు ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకా అదే పాత వంకరతనం, అదే పాత తిరగబడే స్వభావం. దీనివల్ల మనం బాగుపడేది ఏముంది చెప్పండి? మనకు కొరిగేది ఏముంది చెప్పండి? ఇద్దరు దొంగల్లో ఒకడేమో మారు మనసు పొందితే, ఒకడేమో ఆ టైంలో కూడా చచ్చే ముందు కూడా అదే గర్వం, అదే అహంకారం, అదే పొగరు, అదే వెటకారం, అదే ఎగతాళి, పిచ్చివాగుడు, నోటి దోల, నోటి దురద. ఇలాంటి వాళ్ళను ప్రతిరోజు నేను చూస్తూనే ఉన్నా. ఆ నోటి దోల, వంకరితనం, వంకరి మాటలు ఏమండి, ఎవరికి పనికొచ్చేది కాదు. అది దేవునికి మహిమ కలిగే మాటలు కాదు, వినే వాళ్ళకి మేలు కలిగేది కాదు. వీరి గర్వాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, ఎవరినో గెచ్చడానికి, ఎవరినో బాధ పెట్టడానికి, నొప్పించడానికి బాగా ఆలోచించి ప్లాన్ చేసి, రోజుల తరబడి ఆలోచించి ప్లాన్ చేసి ఒక వ్యక్తిని బాధ పెట్టడం, కురంగదీయటం, అందరిలో అవమానించటం. దీనివల్ల వీలు కొడగొట్టుకునేది ఏముంది? దేవుని శాపం, దేవుని ఉగ్రత తప్ప. ఈ దేవుని శాపం వల్ల, ఉగ్రత వలన ఎంతోమంది కుటుంబాలు, జీవితాలు కాలి బూడిదైపోతున్నాయి. అలా బూడిదవుతూను కూడా సిగ్గు లేకుండా, మార్పు లేకుండా ఉంటే ఎలా? ఎవరికి నష్టం చెప్పండి? ఆఖరికి ఇద్దరు దొంగలో ఒక దొంగ మారు మనసు పొందకుండానే చచ్చిపోయాడు. చచ్చిపోయి వాడి ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? చచ్చిపోయేవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఆ రోజు వాడు మరణించిన తరువాత భక్తిహీనుడైన ఆ దొంగ, మారు మనస్సు పొందని దొంగ చనిపోయిన తర్వాత నేరుగా పాతాళ లోకానికి ఈడ్చుకొని వెళ్ళబడి ఉంటాడు. ఈడ్చుకొని వెళ్ళబడ్డాడని ఎందుకంటున్నాను తెలుసా? పాతాళ లోకానికి ఎవడైనా డ్యాన్స్ చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఈల కొట్టుకుంటూ వెళ్తాడా? ఏమైనా అందరికీ ఇలా చేయి చూపుకుంటూ వెళ్తాడా? సంతోషంగా వెళ్ళగలడా చెప్పండి? పాతాళంలో అక్కడ వేదన, బాధ, హింస, టార్చర్, అవమానం, దుర్గంధం, ఇదే కదా ఉండేది. పైగా అక్కడికి దురాత్మలు తీసుకుని వెళుతుంటాయి. ఆ దురాత్మలు చూడగానే సగం ప్రాణం పోయినంత పని అవుతుంది. మరణ వేదన స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చచ్చినోడికి మళ్ళీ మరణం ఏంటి అంటారేమో. వీడు చచ్చిపోయి కూడా చస్తూనే ఉంటాడు. బతుకుండగా చాలామంది రోజు చస్తూ బతుకుతుంటారు, చచ్చాక కూడా చస్తూనే ఉంటారు తెలుసా? చచ్చాక కూడా నెమ్మది ఉండదు. భయము, బాధ, దుఃఖం, అసంతృప్తి, ఏడుపు, ఇవన్నీ బతుకుండగా. వీటికి రీజన్ ఏంటంటే దేవుని కోపము, దేవుని ఉగ్రత. ఎందుకు దేవుని కోపం, ఉగ్రత? మారు మనసు లేనందుకు. వింటున్నారు కానీ మారట్లా. వింటున్నారు, అలాగే అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. విననొల్లని స్వభావం, లోబడనొల్లని మనస్సు. దీన్నే గర్వం అంటారు, దీన్నే భక్తిహీనత అంటారు. ఇలాంటి వాళ్ళకు నెమ్మది ఉండదు, ఆయాసమే మిగులుద్ది, బాధే మిగులుతుంది. నాకు నెమ్మది లేదు, నాకు విశ్రాంతి లేదు, నాకు భయము, ఆందోళన, గుబురు, కంగారు ఉన్నాయి, రోజు ఇలాగే ఉంటుంది అనుకునే వాళ్ళు చెవులు నెక్కబొడుచుకుని వినండి. మీరు భక్తిహీనులు. దేవుని ఆదరణ మీకు లేదు. అందుకే మీరు మారు మనసు పొందండి.
నటించకండి, మారినట్టు వింటున్నట్టు నటించకండి, జరిగిస్తున్నట్టు నటించకండి. నిజంగా దేవుని వాక్యం జరిగించండి. నిజంగా మారండి. మీలో మార్పు రాలేదు, మీరు మారలేదు. అందరి ఎదుట నటించి 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 ఆ నటనే నిజం అనుకొని నేను మారిపోయానని మీరు కూడా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందరినీ మోసం చేసి చేసి ఆఖరికి మిమ్మల్ని మీరు కూడా మోసం చేసుకుంటున్నారు. ఆ మోసమే నిజం అనుకుంటున్నారు, అబద్ధమే నిజం అనుకుంటున్నారు. ఆ అబద్ధాన్ని మోసాన్ని నిజం అనుకునే అంతగా అబద్ధాలాడి మోసాలు చేసి, అందుకే దాని ఫలితమే భయము, దాని ఫలితమే ఆయాసం, దుఃఖము, తీరని ఆందోళన. ఏమైనా అర్థమవుతుందా? సరే, ఇలా బాధపడి భక్తిహీనులు చచ్చిపోయాక అప్పుడైనా నెమ్మది ఉంటుందంటే ఆ వేదన 100 రెట్లు, 1000 రెట్లు, లక్షల రెట్లు ఎక్కువైపోతుంది. మరణించిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు వచ్చాక ఆ మరణించిన వ్యక్తి యొక్క ఆత్మకు ఆత్మల లోకంలో ఉన్న మిగతా ఆత్మలన్నీ కనబడుతూ ఉంటాయి. దూతలు కనబడతారు, దయ్యాలు కనబడుతుంటాయి. బతుకున్నంత వరకు దురాత్మలు కంటికి కనిపించవు కనుక ఆ బాధ ఏంటో వీళ్ళకి తెలియదు. మరణించినాక ఆత్మరూపిగా ఉన్న వీళ్ళకి దురాత్మలు కనిపిస్తున్నప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నారు కదా, ఇక మళ్ళీ చావలేరు. వాటి నుంచి పారిపోవాలనిపిస్తుంది. కానీ దురాత్మల నుంచి కాపాడగలిగింది దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి మీరు వద్దనుకుంటే బ్రతుకుండగా చచ్చిపోయాక దేవుడు ఎలా మిమ్మల్ని కాపాడుతాడు? దేవుడు తన దూతను ఎలా పంపిస్తాడు మీ కొరకు చెప్పండి కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని భయం విడిచిపెట్టి భక్తిగా బతుకుతున్నట్టు నటించి మరణించిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా దుఃఖిస్తుంటారు, భయపడుతుంటారు, ఏడుస్తుంటారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కుదరదు. ఆ బలవంతంగా చీకటి శక్తులు ఈడ్చికెళ్తాయి. నేను రాను బొర్రు అంటుంటే బలవంతంగా బాధిస్తూ వేధిస్తూ ఈడ్చుకు వెళ్ళి పాతాళ లోకంలో పారేస్తాయి. అక్కడి నుంచి కాపాడే నాథుడు లేడు. అప్పుడు మారు మనసు పొందిన అవకాశం లేదు. బతుకుండగా మార్పు లేని వాళ్ళు పాతాళ లోకానికి వెళ్ళాక మారతారు. అక్కడ కూడా మారరు. అక్కడ కూడా దేవుని దూషిస్తుంటారు. సరే, ఏదేమైనా మరణించిన ఈ వ్యక్తుల ఆత్మలు వెంటనే పరదేశుకు కానీ పాతాళానికి కానీ వెళ్ళిపోతాయని చెప్తున్నాను కదా. అందుకే యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజే వాళ్ళు చనిపోయారు కనుక ఆ రోజు గురించి యేసయ్య అంటున్నాడు, ఇవాళ చనిపోతున్నాం కనుక ఈ రోజే పరదేశుకు వచ్చేస్తాం. మరి నా సంగతి ఏంటి ప్రభు అని చెప్పి ఆ మారు మనసు పొందిన దొంగ అడిగాడు అనుకోండి, నేడు నీవు పాతాళానికి వెళ్ళిపోతావు. ఎప్పుడు? నేడు అంటే ఆ రోజే. ఏ రోజు చచ్చిపోయాడో ఆ రోజే. ఇంకా చెప్పాలంటే ఆ క్షణమే. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం, పరదేశులో కానీ పాతాళంలో కానీ. పరదేశు గురించి అపోస్తుడైన పౌలు కూడా ఒక దర్శనాన్ని చూశారని చెప్పి రాసుకొచ్చారు. దాని గురించి చెప్పే ముందు, యేసు ప్రభు మరణించక మునుపు పరదేశు కూడా పాతాళంలో ఒక భాగం అని చెప్పాం కదా. పాతాళంలోనూ ఉంది, కానీ పాతాళంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు పరదేశంలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు. అయితే అసలు పాతాళం ఎక్కడ ఉండింది? అసలు పాతాళం చిరునామా బైబిల్ ఏమో తెలియజేస్తుందంటే దేవుడు రాయించాడండి. పాతాళం యొక్క చిరునామా కూడా దేవుడు రాయించాడు. నేను చదువుతున్నా, వినండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని అని పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ దైవజనుడు రాస్తున్నాడు. దేవుడు రాయించాడు. మన కాళ్ళ కింద ఏముందంటే భూమి ఉంది. మన కింద అంటే ఇక భూమి కింద అన్నమాట. భూమి లోపట. పాతాళం ఎక్కడుందంటే ఎక్కడో భూమి యొక్క అగాధ స్థలములలో. మనకు కరెక్ట్ అడ్రస్ తెలియదు. చాలా సంవత్సరాల క్రితం రష్యా ప్రభుత్వం భూమి యొక్క కోర్ వరకు, అంటే భూమి యొక్క గర్భము వరకు, భూమి ఎక్కడ సరిగ్గా ఎండ్ అవుతుందో సెంటర్కి అక్కడ వరకు డ్రిల్ చేద్దామని చెప్పి, బోరుబావులకి వేస్తారు కదా పైపులు, అలాగా చాలా కష్టపడి చాలా లోతైన గొయ్యి తవ్వి డ్రిల్ చేస్తూ వెళ్ళారట. ఆ డ్రిల్లింగ్తో పాటు కొన్ని కెమెరాలు కూడా అమర్చి పంపిస్తే కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళిన తర్వాత భరించలేనంత ఉష్ణోగ్రత పెరిగిపోయింది, టెంపరేచర్ పెరిగిపోయింది, వేడి పెరిగిపోయింది. ఎంత అంటే ఆ డ్రిల్లింగ్ పరికరాలు ఉంటాయి కదా, అవి కూడా కరిగిపోతున్నాయి.
ఇక ఆ వేడిని తట్టుకునే పరికరాలు మనుషుల దగ్గర లేవు, మనుషులు కనిపెట్టలేదు. కాబట్టి అక్కడతో ఆపేశారు. తర్వాత అక్కడ రికార్డ్ చేయబడ్డ కొన్ని శబ్దాలు వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట, వెంట్రుకలు నిలబడతాయి ఒంటి మీద. ఏంటంటే మనుషుల ఏడుపులు, ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, పెడబొబ్బలు. ఒక్క వ్యక్తి కాదండి, కొన్ని లక్షల మంది ఒక్కసారిగా గొల్లుమని ఏడిస్తే, మొత్తుకుంటే, రొమ్ము కొట్టుకుంటూ తప్పించుకోలేక, బాధ భరించలేక, భయంకరమైన వేదనకు గురవుతున్న వ్యక్తుల హాహాకారాలు, ఏడుపులు, ఆర్తధ్వనులు అందులో రికార్డ్ అయినాయి. కొన్ని లక్షలు లేదా కోట్లు అనుకోండి. ఎక్కడైందంటే భూమి లోపలికి డ్రిల్ చేస్తూ ఉండగా ఇక అంతకంటే లోపలికి వెళ్ళలేరు. ఆ స్థాయికి చేరుకునేసరికి అక్కడ వేడి ఉంది. ఆ వేడి దగ్గర రికార్డ్ అయిన శబ్దాలు. నేను అనుకుంటున్నాను, చాలామంది మేధావులు అనుకున్నది ఏంటంటే బహుశా అదే పాతాళ లోకమేమో. పాతాళ లోకములో మనుషుల అరుపులు, ఏడుపులే ఈ రికార్డ్ అయిన మనుషుల ఏడుపులు, శబ్దాలేమో అని. దేవుడు లేడనుకునే చాలామంది హేతువాదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఏమంటారంటే భూగర్భములో నీళ్ళ శబ్దం కానీ, లేదా ప్లేట్స్ ఉంటాయి కదండి, భూమి కింద ఉన్న ప్లేట్స్ ఉంటాయి కదా, ఈ ప్లేట్లు ఒకదానికొకటి ఎప్పుడు రాసుకుంటూ జరుగుతుంటాయి. వాటి శబ్దాలు, నీటి శబ్దం, లేదా అక్కడున్న అగ్ని ఉంటుంది కదా, అగ్ని శబ్దం, అన్నీ కలగలిసి మనుషుల ఏడుపుల్లాగా మనకి వినిపించింది. నరకం లేదు, పాతాళం లేదని తీసి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు, కానీ బైబిల్ అయితే స్పష్టంగా తెలియజేస్తుంది. నేను మళ్ళీ చదువుతున్నా, మీ కొరకు మనసు పెట్టి వినండి. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. చూసారా, పాతాళం ఎక్కడుందంట? క్రింద. అంటే మనకంటే కిందున్న భూమి, భూమి కింద లేదా భూమి లోపట, మొత్తానికి పైన అయితే లేదు, ఆకాశంలో అయితే లేదు. కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, యేసు ప్రభు పరదైసులోకి వెళ్ళారు. వెళ్ళాక ఏం జరిగింది అని అంటే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 9 వరకు నేను చదువుతున్నా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, యేసు ప్రభు గురించే పాత నిబంధన గ్రంథములో దేవుడు ప్రవచనాత్మకంగా కొన్ని ముందుగానే రాయించారు, తెలియజేస్తారు. ఏమని రాయబడిందంటే, ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని దేవుడు ముందే రాయించాడు. ఆరోహణం అంటే అసెండింగ్, పైకి వెళ్ళటం. పైకి వెళ్ళాలంటే ముందు కిందికి దిగాలి కదా అని భక్తుడు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు రాయిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4:9 చూడండి. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు. చూసారా, భూమి యొక్క కింది భాగములకు దిగేనని అర్థమిచ్చుచున్నది కదా. ఎవరు దిగి వెళ్ళారు భూమి యొక్క కింది భాగములకు అంటే యేసు ప్రభు. ఎప్పుడు దిగి వెళ్ళారు? ఆయన మరణించిన తరువాత. ఆయన ఆత్మ, దేహము సమాధి చేయబడింది, రాతి సమాధిలో పెట్టబడింది యేసు ప్రభు శరీరం. మరి ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచారు. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? ఆయన మరణించిన తర్వాత తిరిగి లేచిన ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆత్మ పాతాళ లోకములో ఉన్న పరదైసులోనికి ఆయన ఆత్మ వెళ్ళింది. యేసుతో పాటు మరణించిన, మారు మనసు పొందిన దొంగ ఆత్మ కూడా పరదైసుకు వెళ్ళిపోయింది. మారు మనసు పొందని వాడి ఆత్మేమో ఆ రోజే, ఆ క్షణమే మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోయింది. ఎక్కడుంది పాతాళం అంటే భూమి యొక్క కింది స్థలములో, పైన కాదు. అర్థమవుతుందండి? భూమి యొక్క కింది స్థలములో. కరెక్ట్ అడ్రస్ మనకు తెలియదు, కానీ ఇంతవరకు తెలుసు, భూమి యొక్క కింది స్థలంలో. అక్కడికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళినాక ఏం చేశాడంటే చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోయాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే పాత నిబంధన కాలములో మరణించిన పరిశుద్ధులు అందరి ఆత్మలు పరదైసుకు వెళ్ళాయి. కానీ ఈ పరదైసు
సాతాను చేతిలో బందీగా ఉన్నది. సాతాను చేతిలో ఒక చెరలాగా ఉన్నది. వాడు చెరపట్టాడు. పోయిన ఆదివారం రోజున నేను మీతో పంచుకున్నా. కాబట్టి సాతాను చెరలో ఉంది కాబట్టి, పరదేశు కూడా సాతాను ఆధీనంలో ఉంది కాబట్టి, కర్ణ పిశాచము కలిగిన స్త్రీ తన మంత్ర విద్యలు వాడి, తన భూత విద్యలు వాడి, దయ్యాలను ఆశ్రయించి పరిశుద్ధుడైన నీతిమంతుడు భక్తుడై మరణించిన ప్రవక్త అయిన సమూయేలు ఆత్మను బయటికి రప్పించగలిగింది. వచ్చింది సమూయేలు ఆత్మ అంటే ఖచ్చితంగా సమూయేలు ఆత్మ. ఒక ప్రవక్త ఆత్మను కర్ణ పిశాచము కలిగిన స్త్రీ ఎలా రప్పించగలిగిందంటే, ఆ కాలంలో పరదైసు ఇంకా సాతాను చెరలో ఉంది గనుక. యేసుక్రీస్తు శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించేంత వరకు, పాత నిబంధన కాలములో అప్పటి వరకు మరణించిన పరిశుద్ధులు అందరి ఆత్మలు ఆ చెరలో బందీగానే ఉన్నాయి. యేసు ప్రభు కూడా అందరిలాగా మరణించాక ఆయన ఆత్మ కూడా పరదైసులోనికి వెళ్ళింది. అందరినీ బంధించినట్టుగా వాడు యేసును బంధిద్దాం అనుకున్నాడు, కానీ అందరినీ ఎలా బంధించగలిగాడు వాడు? సాతాను అంటే పాపమును బట్టి సాతానికి మనుషుల పైన అధికారం వచ్చింది. మరి జన్మ పాపము కర్మ పాపము లేని పరిశుద్ధుడు యేసయ్య. ఆయన దైవ మానవుడు, మానవ రూపంలో ఉన్న దైవం, నరవతారం ఎత్తిన దైవం కదండి. మనిషిలాగా పుట్టిన దేవుడు. ఆయనలో పాపము లేదు కనుక యేసుక్రీస్తు ఆత్మను సాతాను బంధించలేకపోయాడు. ఆయన భూమి యొక్క కింది స్థలాలకు అనగా పాతాళ లోకానికి వెళ్ళాడు. పాతాళములో ఉన్న పరదైసులోనికి వెళ్ళాడు. అందరిలాగా వాడు ఆయన్ని ఆపలేకపోయాడు. వెళ్ళిన యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఏం చేశాడంటే, చెరగా పట్టబడ్డ పరిశుద్ధులందరి ఆత్మలను సాతాను బంధకాల నుంచి విడిపించేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెరగా తీసుకొని ఆయన ఆరోహణమాయను అని రాస్తుంది. అందుకే మనం చూస్తాం, యేసు ప్రభు మరణించినాక సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధులు బతికారని బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, అది కూడా నేను మీ కొరకు చదివి వినిపిస్తా. మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చెరిగెను. భూమి వనకెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మరణించిన తరువాత భూకంపం వచ్చింది. దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోయిందట. సమాధులు తెరవబడ్డాయట. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు తిరిగి లేచారు, పాపాత్ములు కాదు. మరణించిన వెంటనే పరిశుద్ధులు లేవటం ఏంటంటే, ఇంతసేపు చెప్పుకున్నాం కదా, మరణించిన వెంటనే యేసు ప్రభు ఆత్మ పరదేశుకు వెళ్ళటం, చెరలో బంధించబడున్న వారందరి ఆత్మలను యేసు ప్రభు విమోచించటం జరిగింది. చెరగా తెచ్చేశాడంట. అంటే పరదేశులో ఉన్న వారి ఆత్మలు తేవటం కాదు, ఏకంగా పరదేశునే ఆయన తీసుకొని ఆరోహణమై వచ్చేసాడట. ఇందుకు సాక్ష్యంగా మరణించిన అనేక మంది పరిశుద్ధుల ఆత్మలు మళ్ళీ వారి దేహాల్లోకి ప్రవేశపెట్టబడటం, సమాధులు తెరవబడటం, పరిశుద్ధులు తిరిగి లేవటం, అనేక మందికి వారు దేహాలతో కనిపించడం కూడా జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుక, మరణం మరియు పునరుద్ధానం చారిత్రాత్మకం, కాదనలేని వాస్తవం. సాతాను ఎంతోమందిని ప్రేరేపించి రెచ్చగొట్టి అసలు యేసు ప్రభు కన్యమరియకు పరిశుద్ధాత్మ వలన పుట్టలేదని, అసలు యేసు ప్రభు శిలువలో మరణించనే లేదని, ఇదంతా అబద్ధమని, కట్టుకథని మనుషులను మోసం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు శిలువలో మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచాడని మనసులో నమ్మి నోటితో ఒప్పుకున్న వారికి మాత్రమే మరణించిన తరువాత పాతాళము నుండి నిత్య నరకాగ్ని గుండము నుంచి రక్షణ లభిస్తుందని దేవుడు ఆజ్ఞాపించాడు, వాగ్దానం చేశాడు. కనుక నమ్మిన వారందరూ నోటితో ఒప్పుకోవాలి, అంతము వరకు నమ్మకంగా దేవుని కొరకు నిలబడాలి. సరే, యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన పరదైసుని పాతాళంలో నుంచి విడిపించేశాడు. ఇక సాతానుకి అధికారం లేదు భక్తుల పైన. మరి అంతేనా అంటే,
మరొక చోట 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి 20 వరకు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఏమని రాస్తుంటుందంటే చూడండి, నేను చదివి వినిపిస్తా. 1 పేతురు 3వ అధ్యాయం 19 నుంచి 20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చూడినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఈ మాట మనసులో పెట్టుకోండి, అవిధేయులైన వారి యొద్దకంటే భక్తిహీనుల దగ్గరకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. గమనించండి, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని రాస్తుంది. పరదేశంలో ఉన్న వారికి ప్రకటించాడా, పాతాళములో ఉన్న వారికి ప్రకటించాడా అంటే దేవుడు న్యాయవంతుడు కనుక అందరికీ ప్రకటించాడని నేను నమ్ముతున్నా. పాతాళ లోకంలో ఉన్న భక్తిహీనుల దగ్గరికి, అలాగే భక్తులై ఉండి దేవునికి లోబడి మరణించిన పరదేశుల విశ్రాంతి పొందుతున్న పరిశుద్ధుల ఆత్మలందరికీ కూడా యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడు అని నేను నమ్ముతున్నా. కొందరు ఏమంటారంటే పరదేశులో ఉన్న భక్తుల గురించి అది రాయబడి ఉంది, వాళ్ళు భక్తులైనప్పటికీ యేసు రక్తములో ఇంకా వాళ్ళు కడగబడలేదు కదా, కాబట్టి అవిధేయుల గుంపులోకి వస్తారు అని అంటుంటారు. అది నిజం కాకపోవచ్చు అని నేను నమ్ముతున్నా. దేవుని దీర్ఘశాంతము అని ఇక్కడ వాడబడింది అంటే అర్థం ఏంటంటే భక్తిహీనులై బ్రతికి దేవుని కాదని దేవుణ్ణి ఎదిరించి దేవుని మీద తిరగబడి దేవుని ఎంతో బాధ పెట్టి దేవునికి ఎంతో కోపం తెప్పించి చచ్చిపోయి పాతాళములో బాధించబడుతూ ఉన్న అవిధేయుల పట్ల దేవుడు మరొకసారి తన ప్రేమను చూపించాడని నేను నమ్ముతున్నా. మరొకసారి దీర్ఘశాంతం చూపించాడని నేను నమ్ముతున్నా. భక్తుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే దీర్ఘశాంతం సహనం అనే మాట మనం వాడలేంగా. అవిధేయులై పాతాళములో నరక శిక్ష కొరకు ఎదురు చూస్తున్న అవిధేయుల దగ్గరికి చివరిసారిగా యేసు ప్రభు మరొకసారి వెళ్ళి వారందరికీ సువార్త ప్రకటించాడని నేను నమ్ముతున్నా. ఎంత ప్రేమ అండి దేవునికి కదా. ఆయన కాదనుకొని వద్దనుకొని వెళ్ళిపోయాక మరొకసారి ఆయన ప్రేమ వారి కొరకు తణుకులాడుతుంది. ఏమని ప్రకటించాడనంటే ఇదే, యేసు రక్తము తప్ప, యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి మనసులో నమ్మి నోటితో ఒప్పుకుంటే అందరికీ రక్షణ. ఈ సత్యాన్ని యేసు ప్రభు పరదేశంలో ఉన్న భక్తులకు, అలాగే పాతాళములో వేధించబడుతున్న భక్తిహీనులకు కూడా ఆయన ప్రకటించాడు. ఆత్మరూపిగా వెళ్ళాడు. ఆయన దేహం సమాధి చేయబడి ఉంది ఆ టైంలో. అయితే భక్తిహీనులై బ్రతికి చనిపోయినందుకే కదా అక్కడికి వెళ్ళారు. ఏమో యేసును చూశాక, యేసు ఆత్మను చూశాక, ఆయన ప్రకటన విన్నాక అప్పుడైనా మారతారేమో అనే ఆశ. మరి ఎంతమంది మారారో మనకు తెలియదు. మారితే ప్రైస్తలో నిజంగా ఆనందం ఇది కదా. అప్పుడు ఒకవేళ ఎవరైనా పాతాళ లోకంలో బాధించబడుతున్న వాళ్ళు మారు మనసు పొందితే దేవుని దయ, దేవుని సహనం, దేవుని క్షమాపణ, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఏ ఒక్కరూ నశించుట ఆయన చిత్తము కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చివరిదాకా అందరినీ కాపాడడానికి, రక్షించడానికే దేవుడు ఎదురు చూస్తున్నాడు తప్ప ఏదో ఒక కారణం దొరికితే చాలు నాశనం చేసేద్దాం, వదిలేద్దాం, టార్చర్ పెడదామని ఎన్నడూ దేవుడు ఆలోచించాడు. ఆయన ప్రేమ అగాపే ప్రేమ, అంటే ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. అలాంటి ప్రేమ ఏ మనిషి దగ్గర దొరకదు. ఆ దేవుని ప్రేమని అమ్మ ప్రేమతో పోల్చకూడదు, నాన్న ప్రేమతో పోల్చకూడదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టి అమ్మను పెట్టాడని కొందరు అంటారు, నాన్నని పెట్టాడని కొందరు అంటారు. ఇది తప్పు. దేవుని ప్రేమ హద్దులు లేని ప్రేమ. అది అమ్మా నాన్న దగ్గర కూడా దొరకదు. అమ్మా నాన్నల దగ్గర, పిల్లల దగ్గర, మనుషుల దగ్గర దొరికే ప్రేమ చిన్న శాంపుల్ మాత్రమే, రవ్వంత మాత్రమే. అది దేవుని ప్రేమతో సాటి కాదండి. సో అవిధేయులైన వారి దగ్గరకు, చెరలోనున్న వారి దగ్గరికి ఆత్మరూపిగా వెళ్ళి ఆయన సువార్త ప్రకటించాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎంతమంది మారుంటారు భక్తిహీనులు, ఎంతమంది మారు మనసు పొంది రక్షించబడ్డారు అనేది దేవుని తీర్పు రోజున మనం మరణించి అక్కడికి వెళ్ళాకే మనకి క్లారిటీ వస్తుంది. క్లియర్గా మనకి తెలియని వాటి గురించి గర్వానికి పోయి అతిగా మాట్లాడి మనం దేవుని ఉగ్రతకు గురి కాకూడదు. ఇంతకంటే ఎక్కువగా దీని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఇంతకంటే వివరంగా రాసి లేదు కాబట్టి. మెట్టుకి ఒకటైతే నిజం, యేసు ప్రభు మరణించినాక
ఆ క్షణమే ఆయన పరదైసుకు వెళ్ళాడు. పాతాళలోకంలో ఉన్న భక్తిహీనులకు కూడా స్వార్థ అందించాడు. పరదైసుని చెరగా తీసుకుని ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ పరదైసు గురించే అపోస్తులైన పౌలుకి దేవుడు ఒక దర్శనం చూపించాడని 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు భక్తుడు ఎవరి గురించో చెప్పినట్లుగా చెప్తున్నాడు, కానీ అది తనకు వచ్చిన దర్శనమే అని మనకు అర్థమవుద్ది చదివితే. పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు నందున్న ఒక భక్తుడిని నేను ఎరుగుదును. అతడు ఒక దర్శనాన్ని చూశాడు. చదువుతున్నాను చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చూసారా, 14 ఏళ్ల క్రితమాట 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడట. అతడు శరీరముతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందేమంటున్నాడు? 3వ ఆకాశమునకు కొనిపోబడెను అని అంటున్నాడు. 2 లైన్ల తర్వాత ఇంకా వివరంగా చెప్తున్నాడు, అతడు పరదైసులోనికి కొనిపోబడి. చూసారా, ఇంతకీ పరదైసులోనికి కొనిపోబడ్డా, 3వ ఆకాశానికి కొనిపోబడ్డా అంటే 3వ ఆకాశములో చేర్చబడిన పరదైసులోనికి కొనిపోబడ్డాడు. అసలు విషయం అది. ఒకప్పుడు పరదైసు పాతాళ లోకములో ఉండేది. పాతాళం ఎక్కడ ఉండేది? భూమి యొక్క క్రింది స్థలములలో ఉండేది, భూమి యొక్క అగాధ స్థలములలో ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది పరదైసు అని అంటే, యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన పరదైసును సాతాను చెర నుంచి విడిపించి చెరను చెరగా తీసుకుని పోయి 3వ ఆకాశంలో పరదైసుని పెట్టాడు. ఇక సాతానికి ఆ పరదైసు పైన అధికారం లేదు. ఇప్పుడు సాతాను మరణించిన పరిశుద్ధుల ఆత్మలను బయటికి రప్పించలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాత నిబంధన కాలములో జరిగినట్టుగా ప్రవక్త అయిన సమూయేలు ఆత్మను రప్పించినట్లుగా ఇప్పుడు పరిశుద్ధుల ఆత్మలను సాతాను రప్పించే అధికారం వాడికి లేదు. ఎందుకంటే ఆ పరదైసు పైన యేసు రక్తం ఉన్నది. యేసు రక్తములో జన్మ కర్మ పాపమునకు క్షమాపణ విరుగుడు ఉన్నది. పాపమును బట్టే సాతానికి అధికారం కదా. ఆ పాపమే క్షమించబడ్డాక ఇంకా సాతానికి ఏం అధికారం ఉంటుంది? ఇంకా మీ పైన సైతానికి అధికారం లేకుండా ఉండాలంటే మీరు యేసు రక్తంలో కడగబడాలి. ఆ తర్వాత అంతము వరకు నమ్మకంగా ఉండాలి. సరే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. అంటే పలకటం సాధ్యం కాని మాటలు విన్నాడట. ఆ మాటలు మనుష్యులు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. పౌలు భక్తుడు అంటున్నాడు, దేహముతో వెళ్ళాడో తెలియదట, లేదా ఆత్మరూపిగా తన ఆత్మను మాత్రమే దేవుడు తీసుకెళ్ళాడేమో నాకు తెలియదు అంటున్నాడు. సరే, ఏదేమైనా ఒకటి మనకు అర్థమైంది, క్లారిటీ వచ్చింది. ఏంటంటే 3వ ఆకాశములో పరదైస్ అనేది ఉన్నది. అక్కడికి అపోస్తులైన పౌలుని పోనీ ఆత్మనే దేవుడు తీసుకెళ్ళాడు అనుకుందాం కొంతసేపు. ఈ ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరదైసు. అది ఎక్కడుందంటే 3వ ఆకాశం. సరే, పరదైసు గురించిన మరొక వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదివి వినిపించాలనుకుంటున్నా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. నా వెనక దయచేసి మీరు కూడా పలకే ప్రయత్నం చేయండి, పలకండి ఈ వాక్యాన్ని. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. జీవవృక్ష ఫలం అనేది ఒకప్పుడు ఏదేను తోటలో దేవుడు పెట్టాడు. ఎప్పుడైతే ఆదామవ్వలు దేవుని మాట వినకుండా అవిధేయులై దేవుడు వద్దన్న చెట్టు పండును తిన్నారో, ఆ రోజున దేవుడు ఆదామవ్వలను ఆ తోటలో నుంచి వెలగొట్టేసి ఈరోజు వద్దన్న పండు తిన్నారు. ఒకవేళ రానున్న కాలములో వీళ్ళు ఆ జీవవృక్ష ఫలమును కూడా తింటారేమో. కాబట్టి అవిధేయులైన వారు ఆ పండు తినే అర్హత లేదు. కనుక ఆ జీవవృక్ష ఫలమును ఆదామవ్వలు తినకుండా తినే యోగ్యత వాళ్ళు కోల్పోయారు. కనుక తినకూడదు. కనుక అవిధేయులు పాపాత్ములు వారిని దేవుడు వెలగొట్టేశాడు. ఏదైనా తోటలో నుంచి వెలకొట్టి ఏం చేశాడు చూడండి,
అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి, ఆదికాండము 3:24. అప్పుడు ఆయన ఆదామును వెలగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదాము అవ్వలను దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు ఏదైనా తోట నుంచి అంటే అసలు కారణం ఇది. వాళ్ళు జీవవృక్ష ఫలములను కూడా తింటారేమో వద్దన్నవని చేయటం మొదలెట్టారు. అది చేశారంటే ఇది కూడా చేస్తారు. ఏది? జీవవృక్ష ఫలములను కూడా తింటారు. తినకూడదు వీళ్ళు, ఎందుకంటే తినే అర్హత వీళ్ళకి లేదు. తింటే ఎల్లకాలం బ్రతుకుంటారు. ఎల్లకాలం బ్రతుకుంటే ఎల్లకాలం అవిధేయులుగా, పాపాత్ములుగా, సాతాన్లా మారుతారు. ఎల్లకాలం తిరగబడుతూనే ఉంటారు. అవిధేయులు ఎల్లకాలం బ్రతుకుండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు మరణాన్ని ఇచ్చాడు. అవిధేయులు ఆరోగ్యంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే అనారోగ్యాలను దేవుడే కొన్నిసార్లు పంపుతాడు. దేవుడే కొన్నిసార్లు అందుకే దురాత్మను పంపుతాడు. అపజయాలు, అవమానాలు, ఓటములు, చావు దెబ్బలు. అప్పుడైనా ప్రజలు దేవుని వైపు తిరుగుతారేమో అని ఆదాముని అతని భార్యని ఏదైనా తోట నుంచి తోసేసి వెలగొట్టి జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు, కాపలా కాయడానికి ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను దేవుడు నుంచోబెట్టాడంట. చూసారండి, ఆ రోజు ఏదైతే ఆదామవ్వలు పోగొట్టుకున్నారో ఆ జీవవృక్ష ఫలాన్ని ఇప్పుడు నేను తిననిస్తా, భుజింపనిస్తా అంటున్నాడు దేవుడు. ఎక్కడుంది ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం? పరదైసులో ఉందట. జయించు వారిని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకైతే మరణించినాక దేవుని దూతల చేత కొనిపోబడి పరదైసుకు చేర్చబడాలని నేను కోరుకుంటున్నా. పరదైసుకు కనుక వెళ్ళామంటే ఇక వీఆర్ ఎలిజిబుల్ టు ఈట్ దట్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్. జీవవృక్ష ఫలమును తెంపి తినే యోగ్యత మనం సంపాదించినట్టే. అది తిన్నామంటే ఇక ఎల్లకాలం బ్రతికే ఉంటాం. ఎల్లకాలం బ్రతుకుని ఎడవడానికి కాదు, ఏడుపు లేని, చావు లేని, జబ్బు లేని, అవమానాలు లేని, బాధలు లేని నిత్య జీవితం, నిత్య లోకములో దేవునితో యుగయుగాలు సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన ముఖదర్శనం చేసుకుంటూ ఎంత బాగుంటుంది కదండి. ఆ లోకానికి మనం వెళ్ళిపోయి మన పిల్లలు రాకపోతే ఎలా? మనం వెళ్ళిపోయి మన ఇంట్లో వాళ్ళు రాకపోతే ఎలా చెప్పండి? మన ప్రియమైన వాళ్ళు రాకపోతే ఎలా చెప్పండి? వాక్యం ముగించే ముందు ప్రతి ఒక్కరిని క్రీస్తు పేరిట ప్రేమగా మనవి చేస్తున్నా, మీరును మీ ఇంటి వారును కూడా రక్షించబడండి. రక్షించబడాలంటే ఏం చేయాలి? ప్రయాసపడండి, మాట్లాడండి, బ్రతిమలాడండి, అవసరమైతే గద్దించండి. మీకు కావాలనుకున్న దానికోసం అడుగుతారు, గొడవ పడతారు, ఏమంటే రాద్ధాంతం చేస్తారుగా లోక సంబంధమైన వాటి కోసం. మరి దేవునిలోకి మీ కుటుంబీకులను తేవడానికి మీరు మాట్లాడరా, రాద్ధాంతం చేయరా, బ్రతిమలాడరా, ప్రయాసపడరా? అందరూ ప్రభువుని నమ్ముకొని మరణించినాక పరదైసుకు చేర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నా. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.